నెల్లూరు రాంజీ నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కార్పొరేటర్ ఊటకూరు నాగార్జున, వైసీపీ జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు ఆశ్రితారెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఏ ఒక్క హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని నాగార్జున ఆరోపించారు. యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారికి మొండి చేయి చూపించిందన్నారు. అధ్యక్షులు జక్కంపొడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. జూన్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు నెల్లూరు బారాకాస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది. అధికారికంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తవుతా ఉంది ఈ రోజుతో. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన 4 మంచి పనులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అఘాయిత్యాల గురించి, వందల కొద్ది అత్యాచారాల గురించి, హత్యల గురించి, దారుణాల గురించి, దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెన్నుపోటుపోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్కి ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారన్న ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక 3,000 లెక్కన నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా. పైపెచ్చు దాదాపుగా 2 లక్షల పై చిలుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5,000 నుంచి 10,000 చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టిన పాపం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్లో కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళను కూడా రోడ్ల పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని అఘాయిత్యాలు ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడి చుట్టూ మీరు ఆంధ్రాలకు విభజించి చెన్నైకి ఒకరు పోయారు, బెంగళూరుకి ఒకరు పోయారు, ఇన్ని 10 బృందాలకు పోయినారు. సూటిగా 2 మాటలు మీడియా ముకుందారా అడుగుతా ఉన్నా. మీడియా ఎలక్షన్కి ముందు మనకి ఎంతో మేలు చేసిన మా ప్రభుత్వం మీద ఆపాదిస్తూ ఓట్ల కోసం ఊగిపోతూ ఆడబిడ్డలకు నాకంటే రక్షణ ఇచ్చిన వాళ్ళు లేరు, నాకంటే కాపాడేవాళ్ళు లేరు, నాకంటే ఆడబిడ్డలు జాగ్రత్త ఉన్నాయి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ కావచ్చు, ఆయన సినిమా మీద మోజు కావచ్చు, ఆయన మీద ఉన్న అభిమానంతోనో మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే కనీసం ఈ రోజు ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతా ఉంటే అత్యాచారాలు ఉండ ఎక్కడ పోయారు మీరు? మంది ఆడబిడ్డల మీద మీకు అఘాయిత్యం జరగదు అంటే కనీసం స్పందించడానికి మీకు నోరు రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రం తప్పితే ఈ దేశంలో ఇంకెక్కడా ఉండమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుతో ఈ ఈవీఎం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు
పూర్తి చేసుకుంది. ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం, అదే విధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లబుల్లి హామీలు, మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అందరూ కూడా ఈ రోజు నట్టేట మోసపోయారు. ఈ పార్ట్ టైం జాబ్లు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా, లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని, ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. అదే విధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడ ఇవ్వట్లేదు. దీని కారణంగా వాళ్ళందరూ అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకు వెళ్లి వాళ్ళ బతుకుబండిని వీళ్ళ కల్లబుల్లి మాటలు నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈ రోజు వాళ్ళకి గతి పట్టింది. పాఠశాల విద్యార్థులు, ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. అదే విధంగా సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి, అదే విధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి ఈ రోజు పాఠశాల విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి